బరువుకు తగ్గ న్యాయం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. వేదపల్లి అగ్రహారం వాడైన పేరిశాస్త్రి గొప్ప వేద పండితుడు. ఆయన వద్ద ఎన్నో పురాతన గ్రంథాలు ఉన్నాయి. జాతి, మత, కుల భేదాలతో ప్రపంచంలో ఎన్నో హత్యలు, ఎంతో రక్తపాతం జరుగుతూ ఉంటే ఆయనకు బాధ కలిగి ఇతర మతాలకు సంబంధించిన ముఖ్య గ్రంథాలు కూడా సంపాదించి వాటిని క్షుణ్ణంగా చదివాడాయన. అప్పుడు ఆయనకి ఒక అద్భుతమైన విషయం అవగాహనకొచ్చింది. అదేమంటే ఏ మతము హింసను బోధించదు. సర్వమానవ సమానత్వాన్ని శాసించి లోక కళ్యాణాన్ని కోరుకుంటాయి మతాలన్నీ. ఈ సత్యాన్ని ప్రజల ముందు ఉపన్యాసంగా ఇచ్చి అప్పటికప్పుడు శ్రోతలు వెలిబుచ్చిన సందేహాలకు వారి వారి మత గ్రంథాల నుంచే ఉదాహరణలిచ్చి సందేహ నివృత్తి చెయ్యాలనుకున్నాడు పేరిశాస్త్రి. ఇలా అనుకున్నదే తడవుగా ఆయన తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందుకోసం ముఖ్య గ్రంథాలన్నీ ఒక కొయ్యపెట్టె నిండా సర్దాడు. దాన్ని మొయ్యడానికి వీరయ్య అనే ఒక కూలీని పెట్టుకొని దేశ సంచారం ప్రారంభించాడు. ఆరంభంలో పేరిశాస్త్రి ఉపన్యాసాలనెవరూ పట్టించుకోనే లేదు. కానీ ఏ మతస్థుడైనా ఒక సందేహం వెలిబుచ్చితే అప్పటికప్పుడు అతడి ముందే అతడి మత గ్రంథాన్ని తీసి అందులో ఉన్న వివరాలని చూపించి సందేహ నివృత్తి కావిస్తున్న పేరిశాస్త్రి కొత్త పద్ధతి ప్రజలపైన క్రమంగా ప్రభావాన్ని చూపించసాగింది. ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో పేరిశాస్త్రికి ఆహ్వానాలు రాసాగాయి. చాలా సభల్లో పేరిశాస్త్రి తలపెట్టిన కార్యక్రమాన్ని అభినందిస్తూ కొందరు ధన, వస్తురూపేణ బహుమతులివ్వటం కూడా ఆరంభించారు. ఇలా 1 సంవత్సరం జరిగేసరికి ఒక పెద్ద జమీందారు ఆయనకు 1,00,000 రూపాయలు బహుమానంగా ఇచ్చాడు. ఆ తరువాత 1 మాసం రోజులకు ఆ ప్రాంతాన్నేలే రాజు ఆయనకు 2,00,000 రూపాయల బహుమానంతో పాటు గొప్పగా సన్మానం కూడా జరిపాడు. పేరిశాస్త్రి ఆర్థికంగా లాభపడటమే కాక దేశ దేశాంతరాల్లో ఆయన గురించి గొప్పగా చెప్పుకోసాగారు. అయితే పేరిశాస్త్రి గ్రంథాలున్న కొయ్యపెట్టెను మోసుకు వచ్చే వీరయ్య క్రమంగా కృశించిపోసాగాడు. వాడి జబ్బేమిటో తెలియకపోయినా చివరకు పేరిశాస్త్రి వాణ్ణి ఒక ధర్మ వైద్యశాలలో చేర్పించాడు. అక్కడి వైద్యులు వీరయ్యను పరీక్ష చేసి వాడికి శారీరకంగా ఏ జబ్బూ లేదని తేల్చారు. ఇది విని పేరిశాస్త్రి ఆశ్చర్యపడి వీరయ్యను, ఒరేయ్ వీరయ్య, నువ్వు బయటికి చెప్పకుండా ఏదో మనసులో దాచుకొని బాధపడిపోతున్నావు. అదేమిటో చెప్పు అని అడిగాడు. వీరయ్య ఒక పట్టాన చెప్పలేదు. ఆఖరుకు పేరిశాస్త్రి బలవంతం మీద వాడు, బాబూ, మీ మత గ్రంథాల బరువంతా నేను మోస్తున్నాను. పేరు, డబ్బు మీకు వస్తుంది. మీతో పోల్చుకుంటే నాకు వచ్చిన లాభమేముంది అని అన్నాడు. వాడిలో ఇంత బాధ ఉన్నదని అప్పటి వరకు పేరిశాస్త్రికి తట్టనే లేదు. ఆయన ఆశ్చర్యపడి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకొని, వీరయ్య, నువ్వు గ్రంథాలున్న కొయ్యపెట్టెను బండిలో పెడతావు. అక్కడి నుంచి దాన్ని వేదిక మీదికి తెస్తావు. ఈ లెక్కన చూస్తే నువ్వు రోజుకు 2 గంటల కంటే దాన్ని మొయ్యటం లేదు, అవునా అని అన్నాడు. అవును, కానీ మీరు కొత్త పద్ధతిలో చేస్తున్న ప్రచారానికి నేను మోస్తున్న ఆ బరువే కదా పేరు, డబ్బుని తెచ్చిపెడుతుంది అన్నాడు వీరయ్య. నిజమే, ఈ పుస్తకాల బరువును రోజుకు 2 గంటల పాటు తలమీద మోస్తున్నావు. నీకెప్పుడు బరువెక్కాలనిపిస్తే అప్పుడు దించేయగలవు కూడా. కానీ ఈ పుస్తకాల బరువును నేను నా తల లోపలి మెదడులో రోజంతా మోస్తున్నాను. ఆఖరుకు నిద్రలో కూడా ఆ బరువు నేను మొయ్యక తప్పదు. పైగా అది దించుకోలేను బరువు. దీన్ని బట్టి న్యాయం ఏమిటో నువ్వే చెప్పు అన్నాడు పేరిశాస్త్రి. పేరిశాస్త్రి ఎప్పుడెవరేమడిగినా టకీమని ఒక పుస్తకం తీసి ఏ పుటలో ఏముందో చెబుతాడని వీరయ్యకు తెలుసు. అందువల్ల వాడు వెంటనే, నా తప్పు తెలిసింది బాబు, బరువు మోయటంలో మేధావిని కూలివాడితో పోల్చాను, నన్ను మన్నించండి అని అన్నాడు. అయితే పేరిశాస్త్రి అంతటితో ఊరుకోలేదు. ఆయన తన ఆదాయంలో వీరయ్యకు మరి కాస్త ఎక్కువ భాగం ఇవ్వటమే కాక 10 మందిలోనూ సర్వమత సామరస్యాన్ని ప్రబోధించటానికి వీరయ్య చేస్తున్న సాయాన్ని పొగడసాగాడు.
ఇలా వీరయ్య మనోవ్యాధి తగ్గిపోయింది. ఆ తరువాత నుంచి వాడు తల మీద నుంచి బరువు దించుకున్నప్పుడల్లా పాపం నా యజమానికి ఇలాంటి అవకాశం రాదు కదా అని జాలిపడుతూ ఉండేవాడు. ఇలా బరువుకు తగ్గ న్యాయం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నోటి మంచితనం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. కేతవరం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రాముడనేవాడు ఉండేవాడు. వాడికి తల్లి ఉంది, తండ్రి లేడు. వాడు కష్టపడి పనిచేస్తాడు కానీ చాలా దుడుకు మనిషి. నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నెగ్గుకు రావటం కష్టమని తల్లి వాడికి పదే పదే చెబుతూ ఉండేది. అయినా వాడు ఆమె మాటలను చెవిన పెట్టకుండా కష్టపడి పనిచేసుకునే వాణ్ణి, ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు అని అనేవాడు. ఒకసారి వాణ్ణి ఆ ఊరు కరణంగారు పిలిచి, మా నాన్న ముసలివాడైపోయాడు. ఒక మనిషి దగ్గరుండి కనిపెట్టి చూస్తూ ఉండాలి. నాకేమో ఊరి నిండా పనులు, క్షణం తీరికుండదు. నా పెద్ద కొడుకు వ్యవసాయం, రెండోవాడు చదువు. ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు. నా భార్యకేమో ఇంటి పని, వంట పని. నువ్వు కొంతకాలం పాటు మా నాన్నను కనిపెట్టుకొని ఉంటానంటే నీకు నెలకు 500 వరహాలిస్తాను అని అన్నాడు. రాముడు రోజంతా ఊళ్ళో కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి 200 వరహాలకు మించి దొరకవు. వాడికొక మంచి ఎడ్ల జత ఉంది. వాటిని నాగలికి కట్టి పొలం దున్నటము, బండికి కట్టి బరువులు లాగించటము వాడు చేసే పని. అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికదే గౌరవంగా తోస్తోంది తప్ప ఒకరింట పనిమనిషిగా ఉండటం ఇష్టం లేదు. వాడు కరణం గారితో, కన్న తండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టమొస్తే సంతోషించటానికి బదులు పనివాణ్ణి పెడతావా? ఇదేనా తండ్రి రుణం తీర్చుకునే పద్ధతి? ఇది నీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ రోజే వాణ్ణి మునసబుగారు పిలిచి, రేపు మా ఇంట్లో మా నాయనగారి ఆబ్దీకం. పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి. ఉన్నట్టుండి వంటాయన ఆరోగ్యం పాడయింది. ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడట. కానీ బిందెలు వార్చటానికి మనిషి కావాలి. నువ్వు సాయం చేస్తానంటే ఒక్క రోజుకు 100 వరహాలిస్తాను అని అన్నాడు. రాముడు దీనికి మండిపడి, నేను పొలం దున్నేవాడినే కాని వంటవాణ్ణి కాను. డబ్బున్నదన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లల్లోనూ అంతే సత్తు ఉంది. ఒక్క రోజుకు వాళ్ళ పని చేయలేరా అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత వాణ్ణి భూస్వామి భూషయ్య పిలిచి నీళ్లు తోడమన్నాడు. వైద్యుడు వీరన్న మందులు నూరి పెట్టమన్నాడు. పెద్ద రైతు పేరయ్య దొడ్డి ఊడ్చిపెట్టమన్నాడు. రాముడు ఎవరికీ పనిచేయలేదు. అందరినీ తిట్టిపోసి ఇంటికి వెళ్ళి చిరాగ్గా కూర్చున్నాడు. అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరకొచ్చి, పొరుగుర్లో మీ మామయ్యకు మన ఎడ్ల జతతో పని పడిందట. బండి కట్టుకొని వెళ్ళు అని అన్నది. రాముడి మామయ్యకు రాముడన్నా వాడి ఎడ్ల జతన్నా ఎంతో ఇష్టం. వాడికి ఆయన తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. మామయ్యంటే రాముడికి ఎంతో ఇష్టం. కాబోయే భార్యను చూడటం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణమయ్యాడు. వాడు పొరుగురు పొలిమేర్లలోకి వెళ్ళేసరికి ఒక బలిష్టమైన మనిషి వాణ్ణి అటకాయించి, బండి దిగు అని అన్నాడు. రాముడు బండి దిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మనిషి రాముణ్ణి ఒక్క తోపు తోసి, ఈ బండి నాది అంటూ బండ్లో ఎక్కి కూర్చున్నాడు. రాముడు వాడి మీద కలబడదామనుకున్నంతలో పొన్నుకర్ర ఆడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను, నేనా కనబడే గ్రామ పెద్దను, తెలియటం లేదా వాడెవడైంది, ఇక నీ దారిన పో అన్నాడు కసురుతున్నట్లుగా. బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు. రాముడు నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మామయ్య ఇంటికి చేరుకొని జరిగింది చెప్పాడు. వాడు వస్తాదు మల్లన్న అయ్యుండాలి. ఈ మధ్య వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ నిట్టూర్చాడు రాముడి మామయ్య. మామయ్య, నా బండి ఎడ్ల జత మళ్ళీ నాకిప్పించు అన్నాడు రాముడు దీనంగా. అది నా వల్ల కాదురా, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఊళ్ళో మా ఎవరి జోలికి రాడు. మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడి మామయ్య. ఈ ఊరికి పెద్దలు లేరా? అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా.
ఎందుకు లేరు? ఉన్నారు. కానీ ఈ మల్లన్న ఎంత దుడుకువాడైనా పెద్దలందరితోనూ మంచిగా ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ పనులు చేస్తాడు. అందుకని వాడి ఆటలు సాగుతున్నాయి. వాళ్ళంతా వాడి పక్షమే అన్నాడు రాముడి మామయ్య. అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని అడిగాడు రాముడు దిగులుగా. ఒక ఉపాయముంది. పెద్దలు మన బోటి చిన్నవాళ్ళ బాధల గురించి పట్టించుకోరు. కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు. మీ ఊరి పెద్దలెవరైనా నీ తరపున వస్తే నీ పని సానుకూలమవుతుంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగినదంతా చెప్పాడు. అప్పుడు రాముడి మామయ్య ముక్కు మీద వేలేసుకొని, అవురా, ఎంత పని చేశావురా? అల్లరి చిల్లరగా తిరిగే మల్లన్నకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవముంది. కష్టపడి పని చేసుకునే నీకెంత గౌరవముండాలి? నీ ఊరి పెద్దలను క్షమార్పణ అడుగు, లేదా మా ఊరి మల్లన్న కాళ్ళు పట్టుకో, నీ పని సానుకూలమవుతుంది అని అన్నాడు. కాళ్ళు పట్టుకునే మాటైతే మా ఊరి పెద్దల కాళ్ళే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరుకు తిరిగి వెళ్ళి ముందు కరణం గారింటికి వెళ్ళాడు. ఆయన వాడి వంక గుడ్లొరుముతూ చూసి, ఏరా, నీకిక్కడేం పని అని అన్నాడు. రాముడు కరణం గారి కాళ్ళ మీద పడి, అయ్యా, నా వల్ల పొరపాటైపోయింది. నీ బోటి వాళ్ళింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది. అటువంటిది పెద్దలు పరమ పూజ్యులు అయిన నీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టమొస్తే కాదన్నాను. నీవు నాకు ఒక్క వరహ అయినా ఇవ్వవలసిన అవసరమే లేదు. నేను నీ తండ్రిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను అని అన్నాడు. కరణం చప్పున చల్లబడిపోయి, అవేం మాటల్రా? ఉదయం నీవన్న మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బున్నదన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మరిచిపోయాను. నా తండ్రిని నేను సేవించుకోవాలి కానీ వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు అని అన్నాడు. రాముడు అదేవిధంగా మునుసబు, భూషయ్య, వీరన్న, పేరయ్య అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా కోపాన్ని మరిచిపోవటమే కాక తప్పు తమదే అని ఒప్పుకున్నారు. ఇలా ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళో అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు. రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించటమే కాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్లయిందని వాణ్ణి మెచ్చుకున్నారు. తరువాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాదు మల్లన్న ఇల్లు చేరుకొని, ఒరేయ్ మల్లన్న, నా బండి సిద్ధం చెయ్యి, తీసుకు వెళ్ళటానికి వచ్చాను అని పెద్ద కేక పెట్టాడు. మల్లన్న లోపలి నుంచి వచ్చి రాముణ్ణి చూసి గుర్తుపట్టి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బండి నీది కావాలంటే నాతో కుస్తీ పట్టి ఓడించు అన్నాడు వెటకారంగా. నిన్నోడించటానికి కుస్తీ కూడా పట్టాలా అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద మెడ మీద బలంగా 4 పోట్లు పొడిచేసరికి వాడు కుప్పలాగా కూలిపోయాడు. రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకొని, ఒరేయ్, కష్టపడి పనిచేసే నా వంటి వాడి కండబలం ముందు నీలాంటి సోమరి పెంచిన కండలెప్పుడూ తీసికట్టే అని అక్కడే ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఊరి పెద్దల్ని తీసుకురమ్మంటే నువ్వే వచ్చావేమిట్రా అంటూ వాపోయాడు రాముడి మామయ్య. మల్లన్నను దెబ్బతీయటానికి నేనొక్కణ్ణే చాలు, మా ఊరి పెద్దలెందుకు అన్నాడు రాముడు. దెబ్బతీయగలిగిన వాడివి వెంటనే ఆ పనెందుకు చెయ్యలేదు అని అడిగాడు రాముడి మామయ్య. మల్లన్నకు మీ ఊరి పెద్దలాండ ఉంది. వాడి మీద నా స్వశక్తి ఉపయోగించే ముందు నేను నా ఊరి పెద్దల అండ సంపాదించుకోవాలి కదా. ఆ పని పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరు వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది అన్నాడు రాముడు గర్వంగా. మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు. న్యాయంగా మసిలే వాళ్లకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి. ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రాజ్ఞుడివైనట్లే. త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను. నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు ఇల్లు చేరుకొని జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆ తరువాత వాడు పెళ్లి చేసుకొని నోటి మంచితనంతో కలకాలం సుఖంగా జీవించాడు. ఇలా నోటి మంచితనం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, వైద్యుడి బాధ్యత.
ఈ కథను రాసిన వారు ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పర్వత రాజ్యంలో ఉండే ఉత్తముడు గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు. ఆ రాజ్యానికి పొరుగుననే ఉన్న పుష్పరాజ్యం పర్వత రాజ్యానికి బద్ధ శత్రువు. దాని రాజు వ్యాఘ్రసేనుడు. పర్వత రాజ్యాన్ని ఆక్రమించాలని 2 సార్లు ప్రయత్నించి రాజు శివప్రభువు చేతిలో ఓడి పారిపోయాడు. ఆ 2 రాజ్యాల సరిహద్దులలో ఉండే పుష్పరాజ్య ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ఉత్తముడి దగ్గరకు వచ్చి చికిత్స పొందుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు శివప్రభువు ఉత్తముడికి, మీరు శత్రుదేశ ప్రజలకు వైద్యం చేయటం మానకపోతే మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది అని కబురు పంపాడు. అయినా ఉత్తముడు పుష్పరాజ్యం నుంచి వచ్చే రోగులకు వైద్యం చేయటం మానలేదు. రాచకార్యాల్లో మునిగిన శివప్రభువు ఈ విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు. ఇలా 1 నెల గడిచాక రాజు రథం మీద అరణ్యానికి వేటకు పోయి తిరిగి వస్తూ ఉన్నాడు. ఒకచోట ఆయనకు 2 శిష్యులతో మూలికలు సేకరిస్తున్న ఉత్తముడు కనిపించాడు. రాజుకు వెంటనే తాను ఉత్తముడికి పంపిన కబురు గుర్తుకు వచ్చింది. ఆయన వెనక వస్తున్న అశ్వసైనికులను ప్రశ్నించి ఉత్తముడు పొరుగు రాజ్యం వారికి వైద్యం చేయటం మానలేదని తెలుసుకున్నాడు. అంతలో ఉత్తముడు ఆయన శిష్యులు రాజు దగ్గరకు వచ్చి నమస్కరించారు. శివప్రభువు ఆగ్రహంతో, మీరు గొప్ప వైద్యులని తెలుసు, కానీ మా ఆజ్ఞను ధిక్కరించి శత్రువులకు సహాయం చేస్తున్నారు. అది దేశద్రోహం. మీకు తగిన శిక్ష విధిస్తాను అని సైనికులకు ఉత్తముడిని బంధించి తీసుకురావలసిందిగా ఆజ్ఞ ఇచ్చి బయలుదేరాడు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి రథచక్రం శీల జారిపోయి చక్రం వేరై దొర్లుకుంటూ పోయి పొదల్లో పడింది. రథం నేలకూలే సమయంలో సారథి వడువుగా కిందికి దూకేశాడు. రాజు మాత్రం రథంతో పాటు కింద పడటంతో మోకాళ్ళ మీద, భుజం మీద గాయాలు తగిలాయి. అది చూసిన ఉత్తముడు సైనికులతో, రాజుగారిని గుర్రం మీద ఎక్కించి నా కుటీరానికి తీసుకురండి అని చెప్పాడు. రాజు కుటీరానికి రాగానే ఉత్తముడు ఆయన గాయాలను కడిగి మందు వేసి కట్లు కట్టి కుటీరంలోకి వెళ్ళాడు. గురువు అలా వెళ్ళగానే ఆయన శిష్యులలో ఒకడైన ప్రవీణుడనేవాడు రాజుగారితో, మహారాజా, దేశద్రోహం నేరం కింద మా గురువుగారిని శిక్షించేందుకు తీసుకుపోతున్నారు. అంటే ఆ సమయంలో మా గురువుగారికి మీరు శత్రువులే కదా అని అన్నాడు. రాజు శివప్రభువు విని మౌనంగా ఊరుకున్నాడు. అప్పుడు ప్రవీణుడు, ఆ పరిస్థితిలో మా గురువుగారు తమకు వైద్యం చేయకపోతే తమరు ఏమయ్యేవారు? వైద్యుడి బాధ్యత రోగులకు చికిత్స చేసి వాళ్ళ బాధల్ని నివారించటం. అంతేకాని ఆపదలో ఉన్నవాడు మిత్రుడో శత్రువో తెలుసుకొని చికిత్స చేయాలని ఏ వైద్యశాస్త్రంలోనూ లేదు అని అన్నాడు. రాజు ఉత్తముడి శిష్యుడు చెప్పిన దానిలోని సత్యాన్ని గ్రహించాడు. ఆయన కుటీరంలో నుంచి బయటికి వచ్చిన ఉత్తముడితో, వైద్యశ్రేష్ఠ, ఎప్పటిలాగే మీరు శత్రువు మిత్రుడు అన్న భేదభావం లేకుండా వైద్య వృత్తిని కొనసాగించండి. ఇందులో మీకేదైనా సహాయం కావలసి వస్తే కబురు పంపండి అని మెడలోని రత్నాల హారాన్ని తీసి ఉత్తముడికి బహుకరించి తన పరివారంతో వెళ్ళిపోయాడు. ఇలా వైద్యుడి బాధ్యత అని ఈ కథ సమాప్తమైంది.